హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టొమాటో డ్రమ్ స్టిక్ రసం తయారు చేసుకునే విధానం చూద్దాం. దానికోసం ముందుగా ఒక చిన్న బౌల్లోకి లెమన్ సైజ్ అంత చింతపండు తీసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి నీళ్లు వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్ ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపల అందులో యాడ్ చేసుకొని పెట్టుకోవడానికి పేస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు చిన్న మిక్సీలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వేసి ఒక 2-3 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసి అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇవన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఏ లంప్స్ లేకుండా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఉడుకుతున్న డ్రమ్ స్టిక్ నీళ్ళల్లోకి వేసి బాగా మరగనివ్వాలి. ఇది బాగా మిక్స్ చేసి ఒక 5-6 మినిట్స్ బాగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పు, తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఉడికేసిన తర్వాత పక్కన పెట్టి దీనికి పోపు పెట్టడం కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు చిటపటలాడాక అందులోకి కొంచెం ఎండుమిర్చి అండ్ చిటికెడు ఇంగువ వేసి కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇదంతా మనం తయారు చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకోవాలి. ఇదంతా వేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో బాగా బాయిల్ అవ్వనివ్వండి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి టొమాటో డ్రమ్ స్టిక్ రసం రెడీ. దీన్ని ఇప్పుడు మనం హాట్ పైపింగ్ రైస్లోకి బాగా మిక్స్ వేసుకొని అందులోకి కాంబినేషన్గా ఇదర్ ఆలూ ఫ్రై కానీ భిండి ఫ్రై కానీ ఎనీ ఫ్రై నంచుకొని కూడా తినచ్చు. కలుపుకొని తింటే వెరీ వెరీ టేస్టీ టొమాటో డ్రమ్ స్టిక్ రసం ఈస్ రెడీ. థ్యాంక్ యూ.